నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ ధర్మపురి శ్రీనివాస్ చనిపోయిన కొద్ది గంటల్లోనే మరొక విషాదం నెలకొంది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్కు సంబంధించినటువంటి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గారు అనారోగ్య కారణాలతోటి చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఈ రోజు ఉదయం అనారోగ్య కారణాలతోటి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నటువంటి మార్గ మధ్యంలోనే చనిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే రమేష్ రాథోడ్ మరణం ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున తీరని శోకంగా మిగులుతున్నట్టు తెలుస్తూ ఉంది అయితే రమేష్ రాథోడ్ లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నేతగా చాలా చిన్న కార్యకర్త స్థాయి నుంచి కూడా ఒక ఎంపీ స్థాయికి వరకు కూడా ఎదిగినటువంటి క్రమం ఏదైతుందో ఈరోజు లంబాడ సామాజిక వర్గంలో ఒక రకంగా ఆయన యొక్క జర్నీ ఏదైతుందో చాలామందికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే 1999లో టీడీపీలో ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత 1999 నుంచి 2004 వరకు ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది ఆ తర్వాత ఓడిపోవడం జరిగింది ఆ తదనంతరం 2006లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలుపొంది ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్గా కూడా ఆయన కొనసాగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అయితే 2008లో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో తన భార్య అయినటువంటి సుమన్ రాథోడ్ గారిని ఖానాపూర్ ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్లో నిలబెట్టి గెలిపించడం జరిగింది ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు తన భార్య అటు ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అదేవిధంగా రమేష్ రాథోడ్ కూడా ఎంపీగా ఆదిలాబాద్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు కూడా ఈరోజు 2009లో గెలుపొంది ఈరోజు చాలా కీలకమైనటువంటి పదవులు కూడా అనుభవించినటువంటి సందర్భం మనకు తెలుస్తూ ఉంది అయితే ఒక లంబాడ సామాజిక వర్గంలో సామాన్యకారమైనటువంటి కార్యకర్త నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక జడ్పీ చైర్మన్గా ఒక ఎంపీగా ఆయన ఎదిగినటువంటి తీరేతుందో చాలామందికి ఆదర్శప్రాయం అని చెప్పేసి కూడా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి చాలామంది కూడా చెప్తున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం ఆ తర్వాత 2014 తర్వాత రాజకీయాల్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి రమేష్ రాథోడ్ ఒకసారి బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ తర్వాత బీజేపీలో కూడా రావడం జరిగింది బీజేపీలో కూడా రీసెంట్గా ఆయన ఆదిలాబాద్ ఎంపీగా కూడా ట్రై చేసినప్పుడు కూడా రాలేదు కానీ దానికి ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా చాలా ఓట్లు వచ్చినప్పుడు కూడా గెలవలే ఓడిపోవడం జరిగింది సో మొత్తానికైతే రమేష్ రాథోడ్ మరణం ఇటు లంబాడి సామాజిక వర్గం కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు తీరని శోకాన్ని మిగిలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో వారి మృతికి కాలేజీ టీవీ తరపున ఘన నివాళి అర్పిస్తాను వారి కుటుంబానికి కూడా కాలేజీ టీవీ తరపున సానుభూతి ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం